మరి సునీత గారు మీరు చెప్పిన వంట దహీ బెంగన్ కదా, దహీ బెంగన్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దహీ బెంగన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, మసాలా కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూను, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సునీత గారు స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఆయిల్ వేద్దామండి. ఓకే, కొంచెం ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు. పిల్లలు ఎంతమంది అండి? ఒక బాబు అండి. ఒక బాబా. ఏం చదువుతున్నాడు? 4th క్లాస్ చదువు. 4th క్లాస్. మీరు హోమ్ మేకరా, జాబ్ చేస్తారా? లేదండి, హోమ్ మేకర్. హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ, షాపింగ్ ఎక్కువ. వెరీ గుడ్, బెస్ట్ హాబీ అది. ఎండుమిరపకాయలు వేసామండి. తర్వాత పోపు దినుసులు అండి. పోపు దినుసులు. మీ ఆయన కూడా బెస్ట్ హాబీ షాపింగ్ అండి? మీతో లేదండి, నేనే వెళ్తూ ఉంటానని చెప్పి మా వారు అంటారు. ఒక్కరోజన్నా ఇంట్లో ఉండవమని అంటారు, కానీ ఎప్పుడు ఉండవు. ఆయన అసలు ఇష్టం లేని హాబీ షాపింగ్ అనుకుంటే రోజు చేస్తే ఏమన్నారు, కాకపోతే వెళ్ళమంటారు. వెరీ లక్కీ. కరివేపాకు ఆనియన్స్. సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి అండి. అవునా? ఓకే. కలర్ కోసం పసుపు వేస్తాం. ఓకే. సో ఇది లైట్ బ్రౌన్ అవ్వాలా లేకపోతే? లైట్ గానే. ఓకే. పెరుగు వంకాయ చాలా డిఫరెంట్ కాంబినేషన్ కదా, ఎవరు నేర్పించారు? మేము చేస్తుంటాము. చేస్తారు. ఓకే. ఒక్క నిమిషం మూత పెట్టాలా? ఒక్క నిమిషం. అది 2 minutes మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఉప్పు వేసాం కదండి, నీరు వచ్చి కొంచెం మగ్గాలి కదా, అందుకోసం 1 నిమిషం మూత పెడితే ఆవిరికి మగ్గిపోతుంది. చూడండి, చాలా మగ్గిపోయింది. ఇవి ముక్కలు ఉప్పులో నీళ్ళలో ఉప్పేసి కండ్రెక్కకుండా కోసి పెట్టుకోవాలి. ఓకే. వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో పెట్టుకోవాలి, అది ముక్కలు కండ్రెక్కకుండా ఉంటాయి. మీ ఇంట్లో ఎవరికి ఇది ఫేవరెట్ డిష్? మా వారికేనా? సో మీరు షాపింగ్ వెళ్ళాలన్నప్పుడల్లా ఏమండి ఈ కూర దహీ బెంగన్ వండి పెడతానండి, వెళ్తాము అని చెప్తామండి. వావ్, ఈ ఐడియా ఏదో చాలా బాగుంది. ఓకే, మగ్గిపోయినాయి అండి. నెక్స్ట్ ఏం వేయాలి? కారం వేద్దామండి. ఓకే. ఆ కారం కలర్ ఏంటండి? మసాలా కారం అండి. ఓకే, మసాలా కారం. సాంబార్ కారం అంట. ఏమేమి ఉంటాయి అందులో? ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి. ఓకే, అన్నీ వేస్తాం. సో మామూలు కారం ఏది? ఇంకా వేయమండి. పెరుగు వేద్దామండి. ఓకే, పెరిగేసాం కదండి, ఆపేసేద్దాం. అయిపోయింది. సర్వింగ్ డిష్ తీసుకోవడం అంతేనండి. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేద్దాం. ఓకే. కొంచెం కొత్తిమీర. దహీ బెంగన్ కర్రీ టేస్ట్ చేసి చెప్పండి అండి ఎలా ఉంది. చాలా డిఫరెంట్ గా చూడండి, చాలా టేస్టీగా ఉందండి దహీ బెంగన్. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానాన్ని ఇంకొకసారి చూద్దాం. దహీ బెంగన్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత మసాలా కారం, పెరుగు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దహీ బెంగన్ రెడీ.